వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే ఇష్యూ వేడిగా సాగుతోంది. క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. విచారణ రిపోర్ట్ను సీఎం చంద్రబాబు టేబుల్ మీదకి వెళ్లడమే నెక్స్ట్. అయితే తీవ్ర స్థాయిలో విభేదాలు, పరస్పర విమర్శలతో రచ్చకెక్కారు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని. ఇద్దరు మీడియాకి ఎక్కడంతో పార్టీ పరువు తీశారంటూ సీఎం చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే చంద్రబాబు ఈ ఇష్యూపై అంతర్గతంగా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలిసిందే. పార్టీ సిద్ధాంతాలు తెలియని వారికి టికెట్ ఇచ్చి తప్పు చేశామన్నట్లుగా కూడా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. అందుకే చర్యల బాధ్యతలను క్రమశిక్షణ కమిటీకి అప్పగించింది పార్టీ. నిన్న క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు ఇద్దరు నేతలు కూడా. తిరువూరు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? పార్టీ క్రమశిక్షణ పాటించాలని చెప్పి మీకు తెలియదా? పార్టీ టికెట్ ఇవ్వకపోతే కనుక మీ సిచ్యువేషన్ ఏంటి? సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్ అయినా మీకు దక్కుతుందా? ఎంపీతో మీకు ఏమైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తీసుకురావాలి కదా, లేదంటే కనుక పార్టీ వేదికపై ప్రస్తావించాలి కదా. అంతే తప్ప ఈ విధంగా బహిరంగంగా ఆరోపణలు చేయడం ఏంటంటూ కూడా గట్టిగానే మొట్టిగాలు వేసినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ సీనియర్ నేతలు కొనకళ్ళ నారాయణ, వర్ల రామయ్య, షరీఫ్, అనురాధలతో కూడినటువంటి క్రమశిక్షణ కమిటీ ఎదుట ఇద్దరు నేతలు కూడా హాజరయ్యారు. టైం ఇచ్చారు వారికి, మార్నింగ్ ఈవినింగ్. సో ఆ టైం ప్రకారం వారు వెళ్ళారు, క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లారు, మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. నేతల ప్రశ్నలకు కొలికపూడి పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంపీపై చేసిన ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ కూడా క్వశ్చన్ చేస్తే దీనికి సంబంధించి పొంతనలేని సమాధానమే ఇచ్చారు కొలికపూడి అనేది వస్తున్నటువంటి సమాధానం. ఇక గొడవకు గల కారణాలు కూడా అడిగి తెలుసుకుంది కమిటీ. ఎమ్మెల్యే మాత్రం తన ప్రత్యర్థులను ఎంపీ ప్రోత్సహించడం వల్లనే ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పాను ఏదో అక్కడికక్కడికి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. చివరాఖరున కమిటీ ముందు మాట్లాడిన కొలికపూడి పార్టీ లైన్ తనకు తెలియదని, ఇక పార్టీ చెప్పినట్లు వ్యవహరిస్తానంటూ తగ్గే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు నాకు తెలియదు అసలు పార్టీ ఏంటి, నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, ఇవన్నీ ఏమీ తెలియదు. టికెట్ ఇచ్చారు, గెలిచాము, ఎమ్మెల్యే అయిపోయాము, ఇప్పటి నుంచి తెలుసుకున్నాం కాబట్టి ఆ లైన్లో ఉంటానంటూ కామ్ అయ్యే సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇక చిన్ని విషయానికి వద్దాం. చిన్నితో కూడా క్రమశిక్షణ కమిటీ మాట్లాడింది. ఎమ్మెల్యే వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తన దగ్గరున్న ఆధారాలన్నింటినీ కూడా కమిటీకి అందజేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మాట్లాడిన చిన్ని పార్టీ లైన్ దాటానని చెప్పుకొచ్చారు. ఇద్దరి వాదనలు విన్న క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ను లోకేష్ ముందు పెట్టారు. ఆ తర్వాత ఇవాళ రేపో ఏదైతే విదేశాల నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఈ రిపోర్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రిపోర్ట్ చూసిన తర్వాత బాస్ ఏం చేస్తారు, ఇప్పటికే జరిగిన నష్టాన్ని ఎట్లా తగ్గిస్తారు, తిరువూరు పంచాయతీకి ఎండ్ కార్డు పడుతుందా, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, ఎవరెవరికి హెచ్చరికలు చేస్తారు, ఎవరిపై వేటు వేస్తారు, ఎవరిని మందలిస్తారనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే కొన్ని పార్టీలకి సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు టీడీపీలో క్రమశిక్షణ అనేది మనం చూస్తూ ఉంటాం. పార్టీ లైన్ దాటి మాట్లాడడం కానీ, బహిరంగంగా విమర్శించడం కానీ చేయకూడదని. కానీ ఈసారి ఏదైతే 2025 ఎలక్షన్స్ జరిగిన తర్వాత సీన్ కొంచెం భిన్నంగానే కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలు బహిరంగంగానే మాట్లాడము, బహిరంగంగానే విమర్శించడము, ఈ కొట్లాటలు బయట ప్రజలకి తెలియడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎంత సర్ది చెప్పినా సీఎం చెప్పినప్పటికీ కూడా వినట్లేదన్న సందర్భాలు కూడా మనకు కనిపించాయి. అసలు ఎందుకు ఇటువంటి వ్యవహారం? పార్టీ లైన్ తెలియకపోవడం ఏంటి? ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి పార్టీ టికెట్ తీసుకొని గెలిచిన తర్వాత పార్టీ లైన్ నాకు తెలియదు, ఇప్పటి నుంచి ఈ విధంగా నేను నడుచుకుంటానంటే, ఇంతకుముందే కొలుపూడి మీద సీరియస్గా ఉంటూ వచ్చారు చంద్రబాబు. మనం గతంలో చూసాం. ఒక మీటింగ్ వెళ్తూ కూడా కొలిపూడి అటుపక్కుంటే కనీసం పలకరించకుండానే వెళ్ళిపోయారు. అటువంటి కండిషన్లో ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారం. ప్రతిసారి పార్టీకి నష్టం జరిగే విధంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పినటువంటి కామెంట్స్ కి అంగీకరిస్తారా, లేదంటే వేటు వేసే ఛాన్స్ ఏదైనా ఉందా అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. రైట్, అసలు ఏం జరిగింది ఏంటి నిన్న క్రమశిక్షణ కమిటీ ముందు, ఎవరి వెర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాట్ నెక్స్ట్ అని తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ కాంతి. క్రమశిక్షణ కమిటీ ముందు ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు కూడా మీడియా ముందుకెళ్ళి వారి అభిప్రాయాలను ముందుగానే చెప్పడం వల్ల ఎంతవరకు వచ్చిందనేది అర్థమవుతోంది. వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే తిరువురు పంచాయతీ ఉందో, పంచాయతీకి సంబంధించి నిన్న క్రమశిక్షణ కమిటీ ముందు దాదాపుగా తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ 2:30 నుంచి 4 గంటల పాటు వారికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తిరువురు ఎమ్మెల్యే మొదటిసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళడం అనేది మొదటిసారి కాదు, ఇది 3వసారి
పార్టీ లైన్ దాటడము, క్రమశిక్షణ సంఘం ముందుకు వెళ్ళడము, తన వివరణ ఇవ్వడం, ఇవన్నీ కూడా కామన్ గా మారిపోయాయి. అయితే తెలుగుదేశం పార్టీలో ఇవంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే లైన్ దాటుతారో వారిపైన చర్యలు తీసుకోవడం అనేది లైన్ వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ పైనే, నేను ఎలక్షన్ లో డబ్బులు ఇచ్చాను, ఇంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఆ స్క్రీన్ షాట్స్ ని నేను షేర్ చేస్తున్నాను అంటూ వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిందని చెప్పుకోవాలి. అయితే పార్టీ క్రమశిక్షణ లైన్ ఎవరు తప్పినా కూడా ఉపేక్షించము అనేది పార్టీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. నిన్న క్రమశిక్షణ సంఘం సభ్యులు కూడా అదే చెప్పారు. అయితే నిన్న సాయంత్రం ఎంపీ కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లారు. తిరువూరు ఎమ్మెల్యేకు ఆయనకు మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటి, అసలు దీనికి ఎందుకు ఇలా చేయాల్సి వస్తోంది, ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం ఏంటి, ఎవరైనా అవసరం అయితే ఇక్కడ పార్టీ లో పెద్దలకి ఇన్ఫార్మ్ చేయాలి, ఆ తర్వాత వారిని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు, దీనివల్ల పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ చాలా డ్యామేజ్ అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన, అంటే 2024 ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఇటువంటివి కొత్తగా రావడం వల్ల పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ దెబ్బతింటోంది అంటూ కూడా చెప్పారు. ఇక ఈ వీరిద్దరి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తారు. తర్వాత ఎటువంటి నిర్ణయం సీఎం తీసుకుంటారు, అంటే ఎంపీని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే తిరువురు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకుంటారా, ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కాంతి. మరి అధిష్టానం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రిపోర్ట్ ఆ టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరి మీద వేటేస్తారు, ఎవరికి సీరియస్ వార్నింగ్ ఇస్తారనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. కాకపోతే తిరువూరులో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే పార్టీకి నష్టం జరిగిందని చెప్పి క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఇద్దరు బహిరంగంగా వచ్చి మీడియాతో మాట్లాడడం అనేది ఆ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అంశం. అది కూడా టికెట్ ఇవ్వడానికి డబ్బులు అడిగారు, లైన్ దాటి చాలా వరకు క్రాస్ చేసి పార్టీకి భంగపాటు కలిగించేటువంటి కామెంట్స్ చేశారు. కాబట్టి తిరువూరులో కండిషన్ ఏ విధంగా కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా. యాకూబ్, యాకూబ్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. హలో, యా ఎస్ ఎస్ ఏంటి తిరువూరులో ప్రజెంట్ కండిషన్ ఏంటి? పార్టీల నేతలు లైన్ దాటి మాకు తెలియదు అంటూ మాట్లాడడం, అంతకు మించి స్ట్రాంగ్ గానే లైన్ దాటినట్టు తెలుస్తోంది. ఇద్దరు కూడా బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేసుకోవడం అనేది పీపుల్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, వారు ఏమనుకుంటున్నారు? అంటే వాస్తవంగా గత కొద్ది నెలల నుండి తిరువూరు టీడీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటిగా నాయకుల మధ్య విభేదాలు, తర్వాత ఆ తర్వాత దానికి సరిగ్గా పరిష్కరించకపోవడం, నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ విపరీతంగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చిన్ని దాంట్లో ఇంటర్ఫేర్ అయ్యారు. ఆ తర్వాత చిన్ని కూడా స్వయంగా నియోజకవర్గంలో ఒక పార్టీ ఆఫీసు, స్వయంగా ఆయన కూడా సపరేట్ గా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడం, అక్కడి నుండి తీవ్ర వివాదాలు అయితే తిరువూరు టీడీపీలో నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు కేంద్ర పార్టీ కార్యాలయాలకు చేరాయి అని కూడా చెప్పచ్చు. మొన్న జరిగిన ఘటన చూసుకుంటే కొలికిపూడి శ్రీనివాసరావు తాను ఎన్నిక సమయంలో కేసినేని చిన్నికి 5 కోట్ల రూపాయలు ఇచ్చాము అని కూడా బహిరంగంగా ఆయన చెప్పడం ఇప్పుడు కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పార్టీ అంతర్గత విభేదాలు బయటికి ఏ విధంగా తీసుకొస్తారు అనేది కూడా ఇప్పుడు టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. లోపల కూర్చొని పార్టీలో అది మీకు ఏదైనా సమస్య ఉంటే పార్టీలో ఉన్న నాయకులకు దృష్టికి తీసుకురావాలి, అది రోడ్డు మీదకి ఏ విధంగా ఈడుస్తారు, పార్టీని ఎందువల్ల బదలాం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు పూర్తిగా చర్చ అయితే జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే కీలకమైన విషయాలు బయటికి రావడం జరిగింది. గతంలో కొలికిపూడి శ్రీనివాసరావు డబ్బులు వ్యవహారం కానివ్వండి, అదేవిధంగా కేసినేని చిన్ని నియోజకవర్గంలో ఆయన సొంతంగా అక్కడ టీం ని ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా ఆయన అజమాయిషీ చలాయిస్తున్నారు. లోకల్ అక్కడ నాయకుల్ని కూడా అక్కడే ఆయన మాట్లాడుతున్నారు. అందువల్ల ఎమ్మెల్యే అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అని కూడా ఆయన స్వయంగా చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితిలో
క్రమశిక్షణ చర్యల కింద ఇరువురిని కూడా నిన్న పార్టీ కార్యాలయానికి రమ్మని కోరడం జరిగింది. అక్కడ పూర్తిగా ఈ క్రమశిక్షణ సంబంధించిన కీలక నేతలు, టీడీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నిన్న లోకేష్ కూడా అక్కడే ఉన్నారు, పార్టీ కార్యాలయంలో ఉన్నారు. దీని మీద ఆయన కూడా చర్చించినట్టుగా తెలిసింది. కానీ చంద్రబాబు ఈ దీని మీద ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి ఫైల్ వెళ్ళింది. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు, ఎవరిని బుజ్జగిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే పూర్తిగా ఇప్పటికైతే కొలికిపూడి శ్రీనివాసరావు ఇప్పటికే ఇది 3వ సారి ఈ క్రమశిక్షణ చర్యలకు ముందు వెళ్ళారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయన మీద ఎటువంటి వేటు పడుతుంది, ఖచ్చితంగా ఒక పక్కన వేటు పడుతుంది అని ఒక పక్కన టీడీపీ కార్యకర్తలు చెప్తున్నప్పటికీ, మరో పక్కన శ్రీనివాస్ మటుకి చాలా ధైర్యంగా ఉన్నారు. అక్కడ తప్పులు చిన్ని చేశారు, అందువల్ల దానికి సంబంధించిన ప్రతిదీ ఆయన ఫైల్ ద్వారా ఆయన తీసుకువెళ్ళడం జరిగింది, అక్కడ ఉన్న వారికి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా పూర్తిగా ఇప్పుడు ఏ విధంగా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారు, అక్కడ ఉన్న ఈ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేతలు కానివ్వండి, చంద్రబాబు దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారు, తప్పు ఎవరిది అనే కోణంలో అయితే ఇప్పుడు ఆ ఫైల్లో ఉంది. కాబట్టి ఆ ఫైల్లో ఎటువంటి అంశాలు కొలికిపూడి శ్రీనివాసరావు పెట్టారు, చిన్ని పాత్ర దీంట్లో ఎంతవరకు ఉంది, చిన్నికి కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అనేది కూడా అక్కడ పూర్తిగా ఒక ఫైల్ ద్వారా పూర్తిగా పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం దీని మీద చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఎవరి మీద వేటు పడుతుంది, ఎవరిని సైలెంట్ గా ఉండమంటారు, లేదంటే వేటు వేస్తారా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఆశ రైట్ యాకూబ్, చూద్దాం మరి ఈవినింగ్ కల్లా ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది సర్కార్ అనేది, అధిష్టానం అనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ యాకూబ్. మనతో పాటు మాట్లాడడానికి మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా జిలాన్ బాషా ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా జిలాన్ బాషా గారు నమస్తే అండి. నమస్తే. జిలాన్ బాషా గారు, టీడీపీ అంటే సిద్ధాంతాలు, లేదంటే గనక ఈ లైన్స్ దాటడం కానీ, బహిరంగంగా విమర్శలు చేయడం కానీ, ఆ లైన్ క్రాస్ చేసి మాట్లాడడం కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడం మనం గతంలో చూసాం. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలకు ఎక్కడికో స్వేచ్ఛ ఎక్కువగా కనిపిస్తోంది, బహిరంగంగానే మాట్లాడుతున్నారు. లోపల అంటే పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి కూడా బయట ప్రజల ముందు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎమ్మెల్యేగా గెలిచినది పార్టీ లైన్ తెలియదు, ఇప్పటి నుంచి మేము లైన్ క్రాస్ చేయకుండా ఉంటామంటే కరెక్టేనా? తప్పు జరిగిన తర్వాత, అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎంతటి వారైనా సరే ప్రజలకు ఇబ్బంది చేకూర్చిన, పార్టీకు నష్టం చేకూర్చిన, పరిపాలన విధానంలో అడ్డంకులు సృష్టించిన ఏ మాత్రం కూడా తెలుగుదేశం పార్టీ సహించదు, అది ఎంతటి వారైనా సరే. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశం చాలా దురదృష్టకరం. అది వ్యక్తిగత దూషణలకు దారి తీయడం అత్యంత విచారకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షోభాలను చెవి చూసిన వ్యక్తి, మహాశైలి. ఇలాంటి ఏదైతే మహాశక్తుల మధ్య విభేదాలు వచ్చాయో దాన్ని ఖచ్చితంగా సమర్థించుకునే విధంగా చర్యలు అనేవి ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు కొలికిపూడి మీద ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ దగ్గర రావడం థర్డ్ టైం, ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, థర్డ్ టైం వచ్చారు. ఇప్పటికీ కూడా పార్టీ లైన్ తెలియదు కాబట్టి, అంటే అంతర్గతంగా జరిగింది వస్తోంది, పార్టీ లైన్ తెలియదు. ఈ విధంగా ఎంపీ నా ప్రత్యర్థులని ఆయన ఏదైతే పాజిటివ్గా మాట్లాడుతున్నారు, లేదంటే నా మీద ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఏదైనా కావచ్చు, బహిరంగంగా మాట్లాడడం తప్పనే విషయం కూడా తెలియదు ఎమ్మెల్యేకి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక కమిటీని నియమించింది. దాంట్లో ఉద్దండులు మన పల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి, వర్ల రామయ్య గారు అయితేనేమి, అనురాధ గారు అయితేనేమి, ఎస్పీ షరీఫ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కూడా ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యమైన పార్టీ తెలుగుదేశం పార్టీ పిలిపించి తగిన సమయం ఇచ్చింది. గత ప్రభుత్వంలో మనం చూసాము ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను అణచివేసిందో మనం చూసాము. ఈ తూరి మనకు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యమైన పార్టీ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇచ్చి ఎక్కడ భేదాభిప్రాయాలు వస్తున్నాయి, ఎక్కడ మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదని చెప్పి సున్నితంగా పరిశీలించి వాళ్ళకి తగిన సమయం ఇచ్చి, ఖచ్చితంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది యాంకర్ గారు, ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకు సఖ్యత
లోబడితే అది ఖచ్చితంగా పరిపాలన మీద అభివృద్ధి పైన అది కుంటు పడుతుంది. దానిలో దృష్టిలు పెట్టుకొని ఈ రోజు మనం రెండు వ్యక్తుల మధ్య కాదు ఇది, ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి ఒక అధికారంలోని పార్టీలో జరుగుతున్న పరిణామం ఇది. ఒకసారి మనం చరిత్ర కనుక చూస్తే కొలికపూడి శ్రీనివాసరావు గారు మనకు ఉద్యమ కిరీటం. ఆయన ఎన్నో ఈ గత వైసీపీ పాలనలో నియంత్రణలకు ఎదిరించి ప్రజల పక్షాన నిలబడి ఉద్యమ కిరీటంలో లేసిన మహాశైలి మన కొలికపూడి శ్రీనివాసరావు గారు. అదే విధంగా మనకు కేసినేని చిన్ని గారు సేవా దృక్పథంతో ఎన్టీఆర్ జిల్లాలోనే ప్రజల హృదయం చెరుగున్న మహాశైలి మన కేసినేని చిన్ని గారు. ఈ రెండు మహాశక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రజాస్వామ్యమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కమిటీని నియమించి వారికి తగిన సమయం ఇచ్చి కమిటీని ఇప్పుడు కొత్తగా నియమించేదే ఉంది. ఆడి క్రమశిక్షణ కమిటీ ఉంది, ఆ కమిటీయే నిన్న పిలిపించింది, విచారిస్తోంది. ఓకే జిలాన్ బాషా గారు, ఒక్క నిమిషం. మీ పార్టీ తరఫున మీరు ఓకే సమర్థించుకుంటున్నారు, సమర్థించాల్సిందే. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు మస్తాన్ రావు గారు, చూస్తున్నాం పాలిటిక్స్ అనేది చాలా భిన్నంగా మారుతున్నాయి రోజు రోజుకి. కాకపోతే ఇంటర్నల్ ఇష్యూస్ అనేది బయటికి రావడం, అది పార్టీకి నష్టం చేకూర్చడం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. గతంలో కూడా సీఎం ఒక కామెంట్ చేశారు, కొత్తగా ఎన్నికైన వాళ్ళకి రూల్స్ తెలియడం లేదని. ఈ రోజు కొత్తగా చెప్పింది కాదు, గతంలో చేసినటువంటి కామెంట్ అది. కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు మన విధి విధానాలు ఏంటి, మన లైన్స్ ఏంటి, ఎంతవరకు ఏ విధంగా ఉండాలో తెలియకుండా ఉంది, మనం కొత్త వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి సీట్లు ఇచ్చినా అని చెప్పి కామెంట్స్ గతంలోనే వినున్నాం. దానికి ఆన్సర్ ఇప్పుడు వస్తుంది అనుకోవచ్చా? మాకు పార్టీ లైన్ తెలియదు, దాటాం, ఇప్పటి నుంచి మేము కరెక్ట్ చేసుకుంటాం అనేది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐన్యూస్ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. కొలికపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూ వస్తే మొదటి నుంచి ఆయన వ్యవహార శైలి ఈ రోజు వరకు చూసి ఆయన తెలుగుదేశం పార్టీకి తలనొప్పానండి, కొరకరాని కొయ్యానండి, ఇంకా ఏదైనా పార్టీకి సంబంధించిన పరువుని నిలువున బజార్ నేస్తా ఉన్నారు. దానిలో ఎటువంటి అనుమానం ఏం లేదు. నిజానికి చంద్రబాబు నాయుడు గారి అదుపులో కూడా ఆయన లేదు. ఎందుకంటే మీరు గతంలో గమనిస్తే ఆయన, నేను వరుసగా చెప్తాను మీకు. ఫస్ట్ ఆయన ఒక బుల్డోజర్ తీసుకొని ఆయన స్వయంగా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అది కూలగొట్టడానికి ప్రయత్నించారు. అప్పట్లో ఆయన సంచలనంగా మారారు. అది వైసీపీ వాళ్ళది కాబట్టి వెళ్ళానన్నాను. ఆ తర్వాత చూస్తే వీళ్ళ పార్టీలోనే రమేష్ రెడ్డి అనే ఒక అతని మీద యాక్షన్ తీసుకోకపోతే 48 గంటల్లో కనుక యాక్షన్ తీసుకోకపోతే టీడీపీకి రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా బెల్ట్ షాపుల విషయంలో ఏం జరుగుతుంది, అక్కడ లంచాలు తీసుకుంటున్నారు అధికారులు అని చెప్పేసి పక్కన చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు అదంతా ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 2-3 సార్లు ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆయన క్రమశిక్షణ సంఘం ముందు అటెండ్ కావటం, ఆ వరలరామయ్య గారు లాంటి వాళ్ళకి పార్టీ లైన్ ఉంటుంది, అది దాటితే ఎవరైనా కూడా మేము ఉపేక్షించేది లేదని ఇప్పటికీ 3 నివేదికలు ఉన్నాయి దగ్గర. ఆ బూక్యా చంటి అని ఒక తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యదర్శి విషయంలో కూడా ఒక వివాదం వచ్చింది. ఇది వచ్చింది. ఇప్పుడు చిన్ని గారి విషయం అంటే పరాకాష్ట. అసలు అది మీ పార్టీలో అంతర్గత వ్యవహారం కాదు అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టిందని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన బ్యాంక్ అకౌంట్ తో సహా ఇగో ఇప్పుడు 25 లక్షలు ఇచ్చాను, 3 కోట్లు తీసుకెళ్లారు, మొత్తం 5 కోట్లు తీసుకెళ్లారు అని ఓపెన్ గా ప్రెస్ తో చెప్తా ఉంటే ఇంకా ఆయన మీద యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం పక్కన ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కూడా విచారించాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితిలోకి ఆయన ఆత్మరక్షణలోకి తెలుగుదేశం పార్టీ నెట్టేసిన పరిస్థితి కూడా ఉంది. ఇంతవరకు రావడానికి రీజన్ ఏమనుకోవచ్చు మస్తాన్ రావు గారు? అంటే ఒకసారి అయింది, 2 సార్లు అయింది, థర్డ్ టైము 3 సార్లు వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళడము. ప్రతిసారి ఇదే విధంగా పార్టీకి సంబంధించి కదా, అటుపక్క ప్రతిపక్ష పార్టీ కూడా ఎప్పుడు అధికార పార్టీ దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎక్కడ మనకు దొరుకుతుందా అని. ఇప్పుడు పార్టీకి నష్టం జరిగించే విషయాలు కదా, ఇంకెన్ని ఛాన్సులు ఈసారి ఏదైనా వేటు వేసే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడ వేటు పడేది నిన్నే అర్థమైపోయింది. నిన్న చూడండి, క్రమశిక్షణ కమిటీ ముందు అటెండ్ అయిన అంతకు ముందు 2 సార్లు కూడా ఆయన అదే విధమైన వ్యవహార శైలి ఉంది. అంటే ఇగో నేను తప్పు జరిగితేనే నేను అక్కడ నిలదీశాను చెప్తే నాదేం తప్పు లేదు అంటే పార్టీ ఏదంతా పక్కన పెట్టేశాడు ఆయన. అసలు స్ట్రైట్ గా ఏం జరిగింది, నేను ఎట్లా వ్యవహరిస్తానని ఒక ఇండికేషన్ ఇచ్చారు. నిన్న కూడా కేసినేని చిన్ని గారు లాంటి వాళ్ళు మరి డబ్బులు వ్యవహారం అనేది పక్కన ఇన్వెస్టిగేషన్ లో తేలినా ఆయన ఉన్నారు. ఏ నిర్ణయం అయినా చంద్రబాబు నాయుడు గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కంకణబద్ధుడై ఉంటానని ఆయన చెప్పారు కేసినేని చిన్ని గారు.
ఈయన చూస్తేనేమో అలాంటి ఇప్పటి నుంచి పార్టీ లైన్ మేరకు నడుచుకుంటూ పోయింది. ఆల్రెడీ మిమ్మల్ని 3 సార్లు ఇచ్చారు కదా. పార్టీ కూడా నాకు తెలిసి ఒక లైన్ దాటి ఈయనకి ఎక్కువగా ఉపేక్షించినట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, చిత్తూరులో ఒక ఎమ్మెల్యే మీద లైంగిక ఆరోపణలు రాగానే వెంటనే ఆయన సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. నిన్న జయచంద్రారెడ్డి మీద రాగానే ఆయన పార్టీలోంచి సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యేని, ఒక ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తిని వార్న్ చేశారు. అంతకుముందు అధికార ప్రతినిధి ఒక ఆయన రెడ్డి గారు ఉంటారు చిత్తూరులోనే, ఆయన ఒక మంత్రిని కామెంట్ చేస్తే వెంటనే ఆయన పిలిచి అడిగారు, ఆయనకు వార్న్ చేశారు. కాదు మస్తారావు గారు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, పార్టీ టికెట్స్ ఇస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఎమ్మెల్యేస్ తెలియదు అంటారా? మాకు పార్టీ లైన్ తెలియదు అని మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఖచ్చితంగా అండి. యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన దాన్ని చూసా తప్పకుండా పాటించాలి. ఆయన వ్యవహార శైలి అంతా కూడా వేరే విధంగా వెళ్తుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీలోనే కొందరు ఆరోపించినట్టుగా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈ మధ్య కలిశారన్న తర్వాత ఆయన వ్యవహార శైలిలో కూడా విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి ఇప్పటికే 2 అవకాశాలు ఇచ్చారు. నిన్న క్రమశిక్షణ సంఘం ఎదుట ఆయన చెప్పిన సమాధానాలు కూడా పార్టీకి ఏమాత్రం రుచించలేదు. కాబట్టి పార్టీలో ఇతర వర్గాలు, ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇట్లా ఎదురు తిరుగుతున్న వాళ్ళకి కానీ ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా ఈయన మీద యాక్షన్ తీసుకోబోతున్నారని అయితే నాకు సమాచారం. ఎందుకంటే నిన్న లోకేష్ గారి ప్రజా దర్బార్ సందర్భంగా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, అక్కడ కావలి ఎమ్మెల్యే అక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఒక పార్టీ నేత చనిపోయినప్పుడు అక్కడికి ఆదేశాలు జారీ చేశారనే దాని మీద కూడా వాళ్ళు వార్న్ చేశారు. సో మనం అధికారం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి కనుక ప్రవర్తిస్తే ప్రజలు ఇంకొక కామెంట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. పార్టీ టికెట్ ఇవ్వకపోతే కనుక మీకు డిపాజిట్ అయినా వచ్చే అవకాశం ఉంటుందా? పార్టీ పేరు మీద కదా మీరు గెలిచారు, పార్టీ లేకపోతే ఏంటి అనేది. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటే ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు గనక ఏదైనా యాక్షన్ తీసుకుంటే దానికి అంగీకరిస్తారా, లేదంటే పార్టీకి యాంటీగా ముందుకెళ్తారా కొలికిపూడి అనేది మరొక ప్రశ్న. అంటే ఇప్పుడు నిజానికి ఆయనకి ఇండివిజువల్ గా కనుక ఆయనకి స్ట్రెంత్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేయాల్సింది. ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఆయన సత్తా తెలిసేది కదా. సో పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు పార్టీ నాయకులు అక్కడ ఎంతో మంది ఉంటే మీరు అమరావతి ఉద్యమానికి సపోర్ట్ గా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా టీవీ డిబేట్ లో కానీ సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో ఆయనకి మిగతా వాళ్ళందరినీ కాదని టికెట్ ఇచ్చారనే విషయం కొలికిపూడి మర్చిపోయినట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అలా మర్చిపోయిన వ్యక్తిని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారనే ఒక డిమాండ్ కూడా అక్కడి నుంచి గతంలో చూసాం. మనం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ని కొన్నాళ్ల పాటు తిరువూరు ఇన్ఛార్జ్ గా కూడా నియమించారు. ఈయన వ్యవహార శైలి అసలు ఎట్లా ఉంది అబ్జర్వ్ చేయండి అనేది కూడా. సో ఇన్ని వార్నింగ్లు అయిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా అది ఫైనల్ యాక్షన్ అనుకోవచ్చు. ఆ రిపోర్ట్ ఎప్పుడైతే సీఎం టేబుల్ మీదకి వెళ్ళిందో యాక్షన్ ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటది. యాక్షన్ కూడా చాలా సీరియస్ గా ఉంటది అనేది నాకున్న సమాచారం. ఒకవేళ ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ బైపోల్ అనుకోవచ్చే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసామండి, వల్లభనేని వంశీ గారు కానీ గతంలో ఇక్కడ మద్దాలిగిరి గారు కానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఆ బైపోల్స్ వచ్చే పరిస్థితే ఉండదు. వాళ్ళ లూపోల్ ఉపయోగించుకుంటారు కాబట్టి బైపోల్ వచ్చే అవకాశాలు ఏమి ఉండవు. ఇంకోటి కూడా వస్తుంది కదా, కొలికిపూడి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీతో టచ్ లో ఉన్నారు, టచ్ లో వెళ్తున్నారు, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే అంశాలు అనేది కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదే నిన్న క్రమశిక్షణ సంఘం ఎదుట వాళ్ళు పరిశీలించినప్పుడు అక్కడ ఎందుకు కలిశారనేది కూడా అడిగారనేది చెప్తా ఉన్నారు. అక్కడ వైసీపీ వాళ్ళని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఒక సీనియర్ లీడర్ ని రామచంద్రారెడ్డి గారు వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తి, ఆయన్ని కలిసి వచ్చారు అంటే ఖచ్చితంగా అది వేరే ఇండికేషన్స్ వస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. సో ఇలాంటి వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చి మాలాంటి వాళ్ళని విస్మరించినందుకు మీరు అనుభవించాలనే ఒక వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరువూరుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అధిష్టానాన్ని చెప్తా ఉన్నారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా దానికి తగిన విధంగా సీరియస్ యాక్షన్ అయితే ఉండబోతుంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఓకే, ఎస్ భాషా గారు, ఇప్పటికైనా యాక్షన్ తీసుకోకపోతే అది ఇంకొకరికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందిగా. అంటే ఏది మాట్లాడినా మాట్లాడచ్చు, ఆ స్వేచ్ఛ హక్కు ఉంటుంది, ఏదైనా బహిరంగంగా మాట్లాడచ్చు అనే ఒక విధానం మరికొంతమందికి వెసులుబాటు అయ్యే అవకాశం ఉండదు అనుకోవచ్చా ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తగిన చర్య తీసుకొని పోతా ఉంది. ఇది రాష్ట్రానికి కాదు దేశానికే ఆదర్శవంతంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ మధ్యలో సఖ్యత కుదరకపోతే ఏ విధంగా మనము సర్దుబాటు చేయాలని చెప్పి ఖచ్చితంగా తగిన చర్యలు మన జాతీయ అధ్యక్షులకు కమిటీ నివేదిస్తుంది. త్వరలో తగిన చర్యలు అనేవి ఉంటాయి. ఒక 2 minutes నాకు అలో చేయండి, కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను. వారి యొక్క గుణగుణాలను పరిశీలించిన తర్వాతే తెలుగుదేశం పార్టీ
ప్రజల హితం కోసం వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలోనే అంత భారీ మెజారిటీ గెలవడం జరిగింది. ఇండివిజువల్ గా కాదు, కేవలం సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారి దార్శనికత్వం నుంచి మనకు గెలుపు అనేది సాధ్యమైంది. ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు క్రమశిక్షణ కమిటీ అయితేనేమి జాతీయ అధ్యక్షులు తీసుకుంటా చెప్పి తెలియపరచుకుంటున్నాను. గతంలో కంటే ఈసారి క్రమశిక్షణ కమిటీ ముందుకెళ్తున్నటువంటి అంశాలు ఎక్కువగా వస్తున్నాయి. అది కన్సిడర్ చేయాల్సిన అంశం. గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇంత స్థాయిలో ఇన్నిసార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళడము, అక్కడ సంబంధించి ఆ విచారణ ఎదుర్కోవడం అనేది తక్కువగా జరిగేది. కానీ ఈసారి ఎక్కువగా జరుగుతున్నాయి. అవగాహన లేదని చెప్తున్నారు, పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారు, అంతర్గతంగా జరిగే విషయాలన్నీ కూడా బహిర్గతంగా బట్టబయలు చేస్తున్నారు. ఇది పార్టీకి తప్పకుండా నష్టం చేకూర్చేటువంటి అంశాలు. ఈసారి యాక్షన్ తీసుకోకపోతే గనక నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఇంకా ప్రజల్లో లోతుకి వెళ్తుంది. ఒక పక్క సంక్షేమం అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, ఎక్కడెక్కడి నుంచో కంపెనీలు వస్తాయంటున్నారు. కానీ మీరైతే చెప్తున్నారు ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కుంటిపడే ఛాన్స్ ఉంటుంది. ఇది అన్ని కూడా ఆలోచించి యాక్షన్ తీసుకుంటుంది అధిష్టానం అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాటి క్వశ్చన్ ఎవర్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో